మా చిన్ని మీ పిల్లాడు మా వాళ్ళు అందరికన్నా బాగా చెప్పాడు. అంటే ఈరోజు కొంచెం నిన్న కృష్ణ వాళ్ళ పిల్లాడికి హాస్పిటల్ తీసుకెళ్ళడం వల్ల ఏం తీసుకురాలేదు, తర్వాత అయినా పంపిస్తా. మీ పిల్లాడికి వరుసనే. సరే, ఈరోజు శ్రావ్య కూడా బాగా చెప్పింది. సాత్వికకి మనం చెప్పక్కల సాత్విక లైన్లోకి వచ్చేసింది. పీటర్సన్ కూడా ఈరోజు ఉదయం నేర్చుకొచ్చారు. కృష్ణ వాళ్ళ ఇద్దరు పిల్లలు ఇంకా రాలేదు, ఒకటి గుంట్లో బాగోలేదు. సౌండ్ ఏంటి ఇలా? మరి ఈరోజు కూడా మనం 2 విషయాలు నేర్చుకుందాం. మన ఇండియా వాళ్ళకు ఉన్న పిచ్చి ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారని పిచ్చి వాళ్ళకు ఉంది. అమెరికా వాళ్ళకు ఉన్న పిచ్చి ఏంటంటే గ్రహాంతరాల్లో మానవులు ఉన్నారు. అది ఇంగ్లీష్లో ఏమంటారంటే ఏలియన్స్ అంటారు, తెలుగులో గ్రహాంతర జీవులు. ఇప్పుడు మన భూమి మీద మనుషులు ఎలా ఉన్నారు, వేరే గ్రహాల మీద కూడా మనలాంటి మనుషులు ఉన్నారంట. వాళ్ళతో వీళ్ళు సావాసం చేద్దామని చూస్తున్నారు. ఓకేనా, అర్థమైందా? గ్రహాంతర జీవులు ఉన్నాయా? ఇప్పుడు దేవుడు ఆదాముని ఎక్కడ చేశాడు? భూమి మీదే చేశాడు. మొక్కలు ఎక్కడ వేశాడు? భూమి మీద. సూర్యుడు చంద్రుడు ఎక్కడ పెట్టాడు? భూమి మీద వెలిగివ్వడానికి. మిగిలినంతా వెలిగించిన కరెక్ట్గా భూమి మీద ఉన్న మొక్కలకి మనుషులకి వేడి మంచి గాలి రావడానికి వాటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మా నాగలక్ష్మి మీ పిల్ల చాలా బాగా చెప్పింది. ఇవాళ చాలా బాగా చెప్పి అసలు భయం బిరుకు లేకుండా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చింది. ఇద్దరు ఎవరు ప్రిపేర్ చేశారు? చాలా బాగా చెప్పింది. మరి ఇతర గ్రహాల్లో జీవులు ఉన్నాయా లేవా? ఇది పెద్ద సబ్జెక్టు. అమెరికా వాళ్ళ దగ్గరికి అడిగితే గ్రహాంతరాల్లో జీవులు ఉన్నాయని వాళ్ళు సినిమాలు కూడా తీసేశారు. సినిమా పేర్లు ఏంటంటే ఏలియన్స్ 1, ఏలియన్స్ 2, ఏలియన్స్ 3. ఇప్పటికి కూడా వాటి మీద సినిమాలు తీస్తూనే ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వేరే గ్రహాల్లో మనుషులు ఉన్నారు, వాళ్ళని కనిపెట్టడానికి సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయలు బడ్జెట్లో ఖర్చు పెడతారు. ఈ డబ్బంతా మీరు తీసుకెళ్ళి పరిశోధనలు చేయండి, వాళ్ళతో మనం సావాసం చేద్దాం. ఇప్పుడు మనం టవర్ పెట్టుకున్నాం, సెల్ టవర్. అలాగే వాళ్ళు కూడా సెల్ టవర్లు పెట్టుకుంటారు ఇతర గ్రహాల్లో ఉంటే. ఆ టవర్ నుంచి ఈ టవర్ కనెక్ట్ అయిద్దామని ఎత్తైన టవర్స్ నిర్మిస్తున్నారు, సిగ్నల్ ఏమైనా కలుతుందేమోనని. సరే, చిన్న లాజికల్ మూడు చెప్తాను మీకు. నేను వాట్సాప్లో ఏం చెప్పాలనేది పెట్టేస్తాను. మనిషి ఉండాలంటే ఏం కావాలి? మంచి గాలి కావాలి. గాలి అన్ని చోట్ల ఉంది, ఇతర గ్రహాల్లో కూడా గాలి ఉంది. మంచి గాలి. మంచి గాలి అంటే ఆక్సిజన్తో కూడిన గాలి. నీరు ఉండాలా? మంచి నీరు ఉండాలా? మంచి నీరు అన్ని చోట్ల ఉంది, గడ్డ రూపంలో ఉంది. చంద్రుడి మీద అయితే పెద్ద పెద్ద గడ్డలే ఉంటాయి. నీరు అంటే మంచి నీరు, మనం తాగడానికి అనుకూలమైన. ఉదాహరణకి సముద్రాల్లో నీళ్ళు ఉన్నాయి, ఇల్లు వంట చేసుకోలేము, తాగలేము, స్నానం చేయలేము, బట్టలు ఉతుక్కోలేము. ఎందుకు పనికిరావు ఆ నీళ్లు? కాబట్టి భూమి మీద ఉన్న 3 వంతుల్లో 1 వంతు నీరు మాత్రమే మనం తాగడానికి ఉపయోగపడుతుంది. నదుల్లో, చెరువుల్లో అవి కూడా ఉపయోగపడవు. వాటిని జాగ్రత్తగా మనం పంపులోంచి తెచ్చుకుంటున్నాం ప్రస్తుతానికి. అందుకని కాళ్ళలోంచి తెచ్చుకునేవాళ్ళు. మంచి నీరు లేదు, మంచి గాలి లేదు. మంచి నీరు మంచి గాలి కావాలంటే ఏముండాలంటే అక్కడ దేవుడు ఫస్ట్ ఏం వేశాడు? సాత్విక. వెలుగు తర్వాత ఏమొచ్చింది? ఆకాశం తర్వాత ఏమొచ్చింది? భూమి, అన్ని రకాల మొక్కలు. మొక్కలుంటేనే గాలి వస్తుంది. మొక్కలుంటేనే. ఇప్పుడు మొక్కలు మేఘాల్లో ఉన్న నీటిని చల్లబరచడం వల్లే వర్షం పడుద్ది. కాబట్టి మొక్కలు ఎక్కడ లేవు? ఎక్కడా లేవు. భూమి మీద తప్ప ఎక్కడ మొక్కలు లేవు. కాబట్టి భూమి మీద తప్ప మనిషి ఎక్కడ కూడా బతుకుండే ఛాన్స్ లేదు. ఇతర గ్రహాల్లో పీటర్సన్ మనుషులు ఉన్నారా? లేరు. ఎందుకు లేరు? ఇతర గ్రహాల్లో మొక్కలు లేవు, మంచి నీరు లేదు, మంచి గాలి లేదు. కాబట్టి ఎక్కడ మాత్రమే మనుషులు ఉన్నారు అంటే భూమి మీద మాత్రమే మనుషులు ఉన్నారు. నరులకు నివాస యోగ్యమైనది భూగోళము మాత్రమే. యేసుక్రీస్తు 2వ రాకల్లో కూడా వచ్చేది ఎక్కడికంటే మధ్యాకాశం మీదకి వస్తాడు. మధ్యాకాశం అంటే భూమి. ఓకేనా? మరి ఇతర గ్రహాలు ఉన్నాయి కదా అంటే అవన్నీ మన భూమి చుట్టూ తిరిగి ఆకర్షణ శక్తికి లోనవి సక్రమంగా వేరే గ్రహ శకలాలని మన భూమి మీద పడకుండా ఏం చేస్తాయి అంటే ఆకర్షించుకుని వాటిని అక్కడే ధ్వంసం చేసి పారేయటం అనేది జరుగుతుంది. కాబట్టి నరులు ఉండే ఏకైక గ్రహం ఏది? భూమి మాత్రమే. ఇతర గ్రహాల్లో జీవులు ఉన్నాయా?
లేవు. అమెరికా వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రతి సంవత్సరం. మన ఇండియా వాళ్ళు కొన్న పిచ్చి ఏంటి? చచ్చిపోయిన వాళ్ళు ఖచ్చితంగా దెయ్యమే వస్తారు. ఈ పిచ్చి మీద వీళ్ళు సినిమాలు తీస్తారు. అందుకని దెయ్యం 1, దెయ్యం 2, దెయ్యం 3, దెయ్యం 100 వచ్చినా అవి ఆడుతూనే ఉంటాయి. గుర్తుంచుకొని మన ఇండియాలో ఉన్న సినిమాలన్నీ ఏ బేస్ మీద తీసి ఎక్కువ ఆడతాయి అంటే దెయ్యం బేస్ మీద తీసి చాలా బాగా ఆడితే మనకి త్వరలో 2-3 వారాల తర్వాత దెయ్యం గురించి వస్తుంది. దెయ్యం చాలా అందంగా ఉంటుందండి. దెయ్యం ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుందని బైబిల్లో రాయబడింది. కానీ సినిమాలు ఎలా చూపిస్తారంటే కాళ్ళు వెనక తిప్పి తలకాయ వెనక తిప్పి తెల్లచీర కట్టి భయంకరంగా చూపిస్తారు. కానీ బైబిల్లో దెయ్యం ఎలా ఉంది? చాలా అందంగా నగలేసుకుని చక్కగా అలంకరించుకుని అసలు ఒక రేంజ్లో పొగడొచ్చు అనమాట దెయ్యాన్ని. దాని గురించి మనం ముందుకెళ్ళినప్పుడు చెప్పుకుందాం. మనం ఈరోజు చెప్పుకున్న అంశం ఏంటి? గ్రహాంతర జీవులు. అంటే ఇతర గ్రహాల్లో జీవులు ఉన్నాయా? ఉన్నాయి అని అగ్రరాజ్యమైన అమెరికా ఏం చెప్తుంది? కావాలంటే ప్రూఫ్ లీగుండని సినిమాలు కూడా తీసి జనాల మైండ్లోకి దాన్ని ఎక్కించడం అనేది జరుగుతుంది. ఎక్కిస్తే ఏమవుతుందంటే ఆ ప్రభుత్వం వాళ్ళకి కోట్ల రూపాయలు ఖర్చు ఇచ్చి మీరు గ్రహాంతర జీవుల గురించి పరిశోధన చేయండి, వాళ్ళని ఎక్కడున్నారో పట్టుకోండి అని డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ డబ్బులు తింటున్నారు, ఉన్నాయని సినిమాలు తీస్తున్నారు అంతే, తప్పితే గ్రహాంతరాల్లో జీవులు అనేది లేదు. తర్వాత రెండో అంశం అండి ఈరోజు మనం నేర్చుకునే అంశం దేవుడు నేలమట్టితో సాత్విక నరుడు నిర్మించి మన నాసికారంధ్రంలో జీవవాయువు ఊదితే నరుడు జీవాత్మ అయితే ఆ జీవాత్మ అయిన నరుడే ఆదాము. ఆదాము పక్కటెముకను మాంసమును తీసి హవ్వను చేశాడు. మీకు ఆ రోజు అక్కడ పూర్తిగా చెప్పలేదు, ఈరోజు చెప్తాను వినండి. ఆదాము ప్రక్కటెముక నుంచి హవ్వను చేశాడని అందరూ చెప్తారు. వినాలి. ఆదాము పక్కటెముక నుంచి హవ్వను చేశాడని అందరూ చెప్తారు. మనం ఏమి నేర్చుకున్నాం అంటే పక్కటెముకతో పాటు మాంసాన్ని పక్కటెముకను తీసి హవ్వను చేశాడు. మరి ఆత్మని తీయలేదా? ఆలోచన రాలేదండి? ఇప్పుడు ఆదాములకు మాత్రమే జీవవాయువు ఊదాడు బావగారు. మరి అవ్వలకు జీవవాయువు ఊదాడా? దీంట్లో ఆత్మ భాగాన్ని లాక్కున్నాడా? పక్కటెముక ప్లస్ మాంసం ప్లస్ ఆత్మ. మళ్ళీ వదవలసిన పని లేదు. దాంట్లో కొంత ఆత్మ మనం తీయలేం, దేవుడు తీయగలడు. ఆత్మ భాగాన్ని తీశాడు, ఎముకని తీశాడు, మాంసాన్ని. పక్కటెముక ఎందుకు వాడాడంటే మనం మీకు చెప్పా. ఒకవేళ ఈ పక్కటెముక అంటే మనకి ఇరిగిపోతే కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా పెరిగిపోద్దండి. కాబట్టి పక్కటెముక తీయడం అనేది జరిగింది. మాంసం తీశాడు, ఆత్మలో భాగాన్ని కూడా తీశాడు. మట్టి నుంచి మనిషిని తీశాడు, మనిషిలో నుంచి మనిషిని తీశాడు. ఇద్దరిని కలిపి మనుషులు వస్తున్నారు. అవసరమైతే కన్యక కూడా కనగలిగేటట్టు చేశాడు ఆయనే యేసుక్రీస్తు. అవసరమైతే రాళ్లలోంచి కూడా పుట్టించగలడు, ఎందుకంటే ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు. ఒక మనిషి ఏమన్నాడంటే యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించడానికి వచ్చినప్పుడు చెవి నరికినప్పుడు వెంటనే అలా చేతి తీసి అంటించేశాడు. వీళ్ళు ఏమంటారంటే అది పెద్ద అద్భుతం ఏం కాదు, ఇప్పుడు కూడా మనం ఎవరిదైనా చెవి నరికేస్తే 2-3 గంటలు ప్రయాణం చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి కుట్లేసేస్తే అతుకుపోద్దని చెప్తున్నారు. ఎవరిదాన్ని అతికిచ్చారు ఇప్పుడు వరకు? ఎవరిది అతికించలా. అర్థమైంది మీకు? యేసుక్రీస్తు చేసిందని ఏం చెప్పాలంటే అద్భుతం అని చెప్పాలి. అది అదే ఈరోజు మనం ఇంకోటి నేర్చుకుంటున్నాం ఏంటంటే సాత్విక శ్రావ్య అందరూ జాగ్రత్తగా వినండి. పీటర్సన్ ఏదేను తోట మీ అందరికీ తెలుసు కదా. దేవుడు ఆదాముని అవ్వని చేసి ఎక్కడ పెట్టాడంటే ఏదేను తోటలో పెట్టాడా? ఏదేను తోటలోనేనా? ఏదేని తోట, ఏదేనిలో తోట? తప్పండి. రాత్రి 11:30 వరకు చదివాను నేను. ఒకసారి బైబిల్ తీసుకోండి మీరు. ఆదికాండం 2:8 ఇది ఒంగూరులో చర్చ్, అంతేనా? ఇది ఒంగూరులో చర్చ్. ఒకసారి చూడండి, ఆదికాండం 2:8. దేవుడైన యెహోవా తూర్పున. ఇప్పుడు మగ పురుషుడు వచ్చేసాడు, ఆడ స్త్రీ వచ్చేసింది. వీళ్ళిద్దరికి ఏమి వేయాలి లెక్క అయితే? ఇప్పుడు మనమైతే ఏమేస్తాం పిల్లలుంటే? చెప్పండి. ఇల్లు వేస్తామండి, ఇల్లు వేస్తాం. దేవుడు ఇల్లు వేయకుండా తోట వేసాడంట. ప్రవీణ్ మీ అమ్మ మీ నాన్నగారు కట్టిన ఇల్లు ఎవరికి? ప్రవీణ్కే. ఇప్పుడు దేవుడు ఇల్లు కట్టాలి కానీ తోట ఎందుకు వేసాడు? అసలు ఆ తోట అంటండి మంచు పడదు, వర్షము పడదు, అంత దట్టమైన తోట అనమాట. ఇంక ఇల్లుతో పని లేదు వాళ్ళకి, ఎందుకంటే ఆహారంతో పని లేదు కాబట్టి బాత్రూమ్తో పని లేదు. ఇక అలా
సరే చూసుకోండి. దేవుడు దేవుడైన యెహోవా తూర్పున ఏదేను తోట, ఏదేనులో తోట, తేడా గమనించాలి మీరు. ఏదేను అనే ప్రదేశంలో ఒక తోట వేశాడు. ఇప్పుడు ఆ ఏదేను అనే ప్రదేశం భూమి మీద ప్రస్తుతానికి ఎక్కడుంది? ఇది నోవాహు జలప్రలయ కాలంలో మొత్తం సమాధి అయిపోయింది. ఇప్పుడు ఆ ఏదేను తోట లేదా ఏదేను అనేది ఎక్కడుంది అంటే ప్రస్తుతానికి మనం వరల్డ్ మ్యాప్లో చూసుకుంటే మీరు టర్కీలో ఉంది. కరెక్ట్గా టర్కీ పాయింట్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏదేను వనం, అదే ఏదేను అనే ప్రదేశం ఉంది. ఆ ఏదేనులో ఒక తోట వేసాడు. ఇప్పుడు మన చర్చిపల్లి ప్లేస్లో టేకు మొక్కలు వేసుకున్నాం, అంతేనా? అక్కడ ఉన్న టేకు మొక్కలు, ఎర్ర చందనం మొక్కలు అక్కడ వేసుకున్నాం. అలాగే ఏదేనులో కూడా ఒక తోట వేసాడు. ఇప్పుడు మనకున్న పోరంబోకు స్థలంలో కొబ్బరి మొక్కలు వేసాను అన్నమాట. అలా ఏదేను అనే ఒక ప్రదేశంలో ఒక తోట వేసాడు. జాగ్రత్తగా వినండి మీరు. ఈ తోటలో ఈ కొడుకుని కోడల్ని లేదా కొడుకుని కూతురిని తీసుకెళ్ళి పెట్టాడు. జాగ్రత్తగా వింటే ఏదేని తోట వేసే సమయానికి అవ్వలేదు. అదేంటంటే ముందు ఉందన్నారు కదా అంటున్నారా? జాగ్రత్తగా వినండి. అది ఈరోజు మీరు నేర్చుకునే పిల్లలు మీకు నేను సింపుల్గా రాసిస్తాను. ఏదేనులో ఒక తోట వేసి ఆదాము అవనే పెట్టాడా? ఆదామునే పెట్టాడా? ఈరోజు మన పాఠం ఏంటంటే గ్రహాంతర జీవులు ఉన్నాయి, అయిపోయింది చిన్నదే. ఏదేను తోట ఏమంటే మామిడి తోటలాగా ఏదేను తోట పాఠం పేరు పిల్లలకి. ఫస్ట్ దేవుడు ఆదాముని తయారు చేసి ఏదేనులో తూర్పున ఒక తోట వేసి ఆ తోటలో ఆదాముని పెట్టి అప్పుడు హవ్వను తీశాడంట. ఏదేను తోటలో హవ్వను తీశాడు. చదువుకోండి ఒకసారి 8వ వచనం చూడండి. దేవుడు తూర్పున ఏదేనులో ఒక తోట వేసి దేవుడు నిర్మించిన ఆదామును దానిలో ఉంచెను. అవ్వనని లేదు. ముందు ఆదామును ఆ తోట వేసాడు, అందులో ఆదామును పెట్టాడు. తర్వాత ఆయన పక్కటెముకను తీసి అవ్వని చేశాడు. ఎక్కడ చేశాడు? ఏదేనులో ఉన్న ఆ తోటలో. ముందు తోట వేయడానికి ముందు ఆదాము అవ్వలు లేరు, ఆదాము ఒక్కడే ఉన్నాడు. ఆదామును దాంట్లో పెట్టి ఆ ఏదేని తోటలోనే అవ్వని నిర్మించాడు. తర్వాత చదువుకోండి. దేవుడు ఆ తోటలోనే చూపునకు రమ్యమైనవి ఆహారమునకు మంచివి అయిన ప్రతి వృక్షము నేల నుంచి దేవుడు మొలిపించాను. మామూలుగా ఉన్న వృక్షాలు పక్కన పెడితే స్పెషల్గా ఒక తోట వేసాడు కొడుకు కోసం. ఆ తోటలో చూసుకోండి, పాఠం పేరేంటంటే ఏదేను తోట. ఓకేనా? దేవుడు తూర్పున ఏదేనులో ఒక తోట వేసి దేవుడు నిర్మించిన ఆదామును దానిలో ఉంచాను. రెండో పాయింట్ ఏంటంటే దేవుడు ఆ తోటలో చూపునకు రమ్యమైనవి ఆహారమునకు మంచివి అయిన ప్రతి వృక్షమును ఆ తోటలో నేలలో నుంచి మొలిపించాను. విత్తనాలు ఇలా మళ్ళీ మొక్కలే వచ్చినాయి, అందుకే మొక్కే ముందు నేల నుంచి దేవుడు మొలిపించాను. మళ్ళీ అదే తోటలో అన్నీ కాకుండా సెంటర్లో మళ్ళీ 2 పెట్టాడు. నేను చెప్పేది ఏం పాఠం అండి? ఏదేను తోట లేదా ఏదేనులో తోట. ఏదేనులో తోట లేదా ఏదేను వనం. ఆ తోట మధ్యలో జీవవృక్షము, మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షము దేవుడు నేల నుంచి మొలిపించాను. దేవుడు ఒక తోట వేసాడు, తోటలో ఆదామును పెట్టాడు. చూపునకు రమ్యమైన ప్రతి చెట్టు, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షం దాంట్లోంచి మొలిపించాడు. మళ్ళీ సెంటర్లో 2 చెట్లు వేసాడు. అవేంటంటే ఆ తోటను మధ్యలో జీవవృక్షమును, జీవవృక్ష ఫలమునిచ్చే చెట్టు ఒకటి, మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలము గల చెట్టు 2 చెట్లు వేసాడు. ఆ తోటను తడుపుటకు ఉదాహరణ తోట అయితే సరిపోద్దా? తడపాలిగా. ఇంతకీ ఏదేనులో ఆదాముని ఎందుకు పెట్టాడు? ఇప్పుడు మన పిల్లలు మనం ఇంట్లో ఎందుకు పెట్టుకుంటామంటే నీళ్ళు కట్టడం పనే ఉంటుంది ఇంట్లో. అక్కడ తోటలో ఎందుకు పెట్టాడంటే తోటలో నీళ్లు కట్టాడు ఆయన, అది కూడా ఇచ్చాడు చూడండి కింద. ఆ తోటను తడుపుటకు ఏదేను నుండి ఒక నది బయలుదేరి అక్కడ చీలిపోయి 4 శాఖలు అయిన 4 శాఖల పేర్లు కింద ఉన్నాయి, ప్రస్తుతానికి అవసరం లేదని చెప్పలేదు. దానిని సేద్యపరచడానికి, దానిని కాయడానికి దానిలో ఆదామును ఉంచెను. అంతేనండి. ఇంత వివరంగా నేర్చుకోవాలండి మన బైబిల్. ఏదేనులో ఒక తోట వేసాడు, ఆ తోటలో తీసుకెళ్ళి ఆదాముని పెట్టాడు. పెట్టడానికి ముందు దాంట్లో మంచి చూపునకు రమ్యంగా ఉండాలి, తినడానికి మంచిగా ఉండే ప్రతి చెట్టు వేసేసాడు. తోట మధ్యలో సెంటర్లో 2 చెట్లు వేసాడు. ఒకటి జీవవృక్ష ఫలాలు ఇచ్చేది, రెండోది మంచి చెడ్డలో తెలివినిచ్చే వృక్షఫలం కలిగిన 2 చెట్లు వేశాడు. ఆదామును తీసుకెళ్ళి దాంట్లో ఉంచాడు. మరి ఆ తోట తడవాలి అంటే ఖచ్చితంగా నీరు ఉండాలి కాబట్టి అక్కడ ఏదేను నుంచి ఒక నది బయలుదేరి 4 శాఖలు అయ్యి దాన్ని తడుపుతుంది.
దాన్ని ఆదామును దాంట్లో ఎందుకు ఉంచాడు అంటే, ఒకటి సేద్యపరచడానికి, రెండోది కాయడానికి అని చూడండి. ఆ తోటను కాయుటకు దాన్ని సేద్యపరచుటకు. కాయటం అంటే కాపలా ఎందుకు? వేరే మనుషులు ఎవరు లేరు కదా దొంగతనాలు చేయడానికి. ఏమంటే జంతువులు ఉన్నాయి కదండి, అవి వచ్చి మేసేస్తాయి కదా. ఒకటి కాపలాగా పెట్టుకున్నాడు, రెండోది అవసరమైనట్టు చక్కగా తడుపుకుని సేద్యం చేసుకోవడానికి, నీళ్లు పెట్టుకోవడానికి. ఒకటి దాన్ని ఏం రాయబడిందంటే, దానిని సేద్యపరచడానికి, దానిని కాచుటకు ఆదామును దానిలో ఉంచెను. ఈ తోటలో ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చును, మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలము తినకూడదు, తినుదినమును నిశ్చయముగా చచ్చేదవని అవ్వ రాకముందే చెప్పాడు. పని మీరు అర్థం చేసుకోండి. అవ్వ అప్పటికి రాలే, ఇంకా తయారు చేయ ముందు చెట్టు వేసాడు, తోట వేసాడు, తోటలో విషయాలను మొత్తం అన్నీ ఉన్నాయి, ఎందుకు పెట్టాడు చెప్పాడు. ఆదాము చెప్తున్నాడు ఏమని, ఇక్కడ చెట్టు వేసాను, ఇక్కడ చెట్టు వేసాను, ఈ చెట్టు తింటే బ్రతుకుతావు, ఈ చెట్టు తింటే నిశ్చయంగా చస్తావు అని చెప్పాడు. ఓకేనా? తర్వాత కంటిన్యూషన్ చూసుకోండి. ఆనాడు ఏదేని తోట ఉంది, ఈనాడు మరి ఏదేని తోట ఉందా మనకి? లోకమే దానికి ఛాయగా. ఇప్పుడు మనకి నిజస్వరూపం ఏంటంటే ఈ లోకమే ఏదేని తోట. దీంట్లో మంచి ఫలాలు ఇచ్చే చెట్లు ఉన్నాయి, చెడ్డ ఫలాలు ఇచ్చే చెట్లు కూడా ఉన్నాయి. మంచి ఫలాలు ఇచ్చే చెట్లు అంటే జీవవాక్యమే, మన చేతిలో ఉన్న జీవవాక్యమే మంచి ఫలాలు ఇచ్చేది. చెడ్డ ఫలాలు ఇచ్చే చెట్లు ఏంటంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం. ఇవి మంచి చెడ్డలను తెలివినిచ్చి వృక్షఫలం. ఈ ఫలాలు ఎవరైతే తింటారో వాళ్ళు దేవుని రాజ్యమునకు హక్కుదారులు కారు. ఆనాడు ఆదాము ఎలాగైతే ఆ వనంలోంచి గెంటివేయబడ్డాడో మనం కూడా పరలోకం నుంచి అసలు వెళ్ళమన్నమాట. ఓకేనా? దాని కంటిన్యూస్ చూడండి. ఇప్పుడు మన చేతిలో ఉన్న జీవవాక్యమే, మీ చేతిలో ఉన్న బైబిలే జీవ వృక్ష ఫలం. ఓకేనా? మంచి చెడ్డలను తెలుగుని వృక్ష ఫలాలు అంటే లోకాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇప్పుడు చూడండి, ఏదేని తోటలో జీవము గల ప్రతివానికి ఆదాము పేర్లు పెట్టాడు. అప్పటికే అవ్వ రాలేదండి. అవ్వ రావడానికి ముందు ఇదంతా జరుగుతుంది. అవ్వ రావడానికి ముందే దేవుడు జంతువులన్నింటికి ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఆదాము ఏ పేరు పెడితే దానికి అది ఆ పేరు అయిపోయింది. కుక్కకు కుక్క అని పేరు పెట్టింది ఎవరు? సాత్విక ఆదాము. పిల్లికి పిల్లి అని పేరు పెట్టింది ఎవరు? ఈ ప్రపంచంలో ఎవరిని అడిగినా చెప్పరు, మాకు తెలియదు అంటారు. పిల్లికి పిల్లి అని పేరు పెట్టింది ఎవరో? సింహానికి సింహం అని పేరు పెట్టింది ఎవరు అంటే ఆదాము. జీవము గది చలించు ప్రతివానికి ఆదాము ఏ పేరు పెట్టినా ఆ పేరు వాటికి కలిగాను. ఇంకా అవ్వరాల చూడండి, ఇంకా అవ్వరాల. తర్వాత ఏం చేశాడు చూడండి, తర్వాత కంటిన్యూషన్ చదవండి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాడికి సాటి అయిన సహాయము. చెట్లు ఉన్నాయి, తోట వేసాను, ఇంట్లో పెట్టుకున్నాను, భార్య కావాలనుకున్నాడు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టానో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. దీవము గల ప్రతివానికి ఆదాము ఏ పేరు పెట్టానో దానికి ఆ పేరు కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. తర్వాత చదువు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు, అవ్వని దేవుడు ఎక్కడ తయారు చేశాడు? ఏదేనులో తూర్పునున్న తోటలో, లేదా ఏదేను వనము అంటారు. అవి ఎక్కడ నిర్మించబడిందండి? ఏదేను తోటలో. మరి ఆదామును ఆ తోటలో నిర్మించలే. తోట వేసిన తర్వాత తీసుకెళ్ళి ఆదాముని దాంట్లో పెట్టాడు. దాంట్లోంచి తీసి అవ్వంది ఆ తోటలో తీయటమైనా. తర్వాత చదవండి. తర్వాత ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతని ప్రక్కటెముకను తీసి దాన్ని మాంసంతో కూర్చొని దానిని స్త్రీగా నిర్మించాను. అక్కడ కంటిన్యూషన్ అయిపోద్ది. తర్వాత దాని గురించి ఏమీ ఉండదు. ముందు మూడో అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు ప్రతి చల్లపూట దేవుడు ఆదాము అవ్వలతో మాట్లాడని రాయబడింది. తీయగలరా? మూడో అధ్యాయం తీయండి. కంటిన్యూషన్ అక్కడ లేదు. మూడో అధ్యాయం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం. చల్లపూటను
తన వచనం చెప్పమ్మా. 3:8 చూడండి. చల్లపూట ప్రతి చల్లపూట మనం ఏమంటే ప్రతి చల్లపూటని మనం చదివేసుకున్నాం, నేర్చేసుకున్నాం, రాసేసుకున్నాం. ఏమనుంది దాంట్లో? చల్లపూట ప్రతి చల్లపూట. చల్లపూటను నేను రాత్రి ఫోన్లో చూస్తే అమ్మ ఫోన్లో ప్రింట్ కానీ తేడా పడింది అని మళ్ళీ బైబిల్ దగ్గరికి వెళ్ళా. బైబిల్లో కూడా చల్లపూట అనే ఉంది. సరే చూడండి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం. అంటే ఈ ఏదేని తోటలోనికి భార్యాభర్తలతో పాటు ఎవరు వచ్చి ఉండేవాళ్ళు అంటే చల్లపూట అయినప్పుడల్లా దేవుడు వచ్చి చక్కగా సంచారం చేసేవాడు. ముగ్గురు కలిసి మాట్లాడుకునేవాళ్ళు అని అర్థం. వాస్తవానికి దేవుడు కంటికి కనిపించడు. వచ్చింది ఎవరు అంటే దేవుని పేరు మీద వచ్చిన దూత అనమాట. ఇది ఏదేను తోట గురించి సంక్షిప్తంగా నేను పావుగంట చెప్పాను, అంతేనండి. పిల్లలకి పీటర్సన్ వచ్చే ఆదివారం చెప్పడానికి వీలుగా సాత్విక ఈ వారం ఏమి నేర్చుకున్నారు మీరు? గ్రహాంతర జీవులు ఉన్నాయా? అమెరికాలో పెద్ద పెద్ద సైంటిస్టులకు కూడా ఈ విషయం తెలియదు. లేవు అంటే ఒప్పుకోరు, కానీ గ్రహాంతర జీవులు అనేవి లేవు. భూమి మీద మాత్రమే మనుషులు. రెండో అంశం ఏంటంటే ఈరోజు నేర్చుకున్న రెండో పాఠం పేరేంటి పీటర్సన్? ఏదేను తోట లేదా ఏదేనులో తోట. ఏదేనులో తూర్పు దిక్కున దేవుడు ఒక తోట వేసాను. శ్రావ్య, నేను వీళ్ళందరూ పేర్లు ఇంపోషన్ రాయాలి, పేర్లు గుర్తుండలా. శ్రావ్య, దేవుడు తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని లేదా ఆదాముని దానిలో ఉంచెను. దానిలో అన్ని రకాల మొక్కలను దేవుడు మొలిపించెను. తోట మధ్యలో మంచి చెడ్డలను తెలివించు వృక్షఫలము గల చెట్టుని, జీవవృక్షము కలిగిన చెట్టుని మొలిపించాడు. ఆదాముతో ఏం చెప్పాడంటే, నీవు అన్ని పళ్ళు తినేయచ్చు, ఒక్క మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షఫలాన్ని నువ్వు తినకూడదని చెప్పాడు. తర్వాత అన్ని చేసి తర్వాత జంతువులన్నింటికి ఎక్కడ పేర్లు పెట్టాడు? ఆదాము గారు ఏదేను వనంలో కూర్చుని ఉంటే ప్రతి జంతువు అతని దగ్గరికి వస్తే అన్నిటికీ పేర్లు పెట్టి పంపించేసిన తర్వాత దేవుడు అదే తోటలో ఆదాములో నుంచి అవ్వను తీశాడు. వీళ్ళిద్దరితో పాటు దేవుడు కూడా ముగ్గురు కలిసి ఎక్కడ ఉండేవాళ్ళు అంటే ఏదేను తోటలో ఉండేవాళ్ళు. ఏదేను తోట అనే పాఠం మనకి ఇప్పటివరకు ఎక్కడ లేదండి, మనం ఫస్ట్ బయటికి తీసాం. ఏదేను తోట మీకు చెప్పాను. మా చిన్ని అప్డేటెడ్ అని ఒక వీడియో పెట్టాను యూట్యూబ్లో. విన్నారు ఏం లేదు చాలామంది. అప్డేట్ నైట్ చెప్పిన క్రితం ఆదివారం నైట్ అప్డేట్ అవ్వాల్సింది. ప్రవీణ్ విన్నావు కదా. ఏ అంటే యాపిల్ కాదు, ఏ అంటే యాపిల్ ఫోన్ అని, ఏ అంటే ఆల్మైటీ దేవుడు అని. మన అప్డేట్ వర్షన్ ఎలా ఉండాలా? ఇప్పుడు ఏదో పాట ఇక్కడికి వచ్చి పిల్ల పాడింది అనుకుందాం. సుందరరావు గారి పాట అండి, అది జాన్సన్ డాక్టర్ గారి పాట అండి, అది విజయప్రసాద్ రెడ్డి గారి పాట అండి, అది వంశీ గారి పాట అండి అంటారు. నేను 100 పాటలు రాశాను. చిన్నపిల్లలు ఈరోజు రిలీజ్ చేయాలి. నిన్న అంత కృష్ణవాళ్ళ అమ్మాయి బాబుకి ఒంట్లో బాగోపోవడం అక్కడ సరిపోయింది. అయితే ఈరోజు మీకు ప్రింట్ తీసి ఇచ్చేసామండి. చిన్నపిల్లలు 4 లైన్లు ఉండేవి, 6 లైన్లు ఉండేవి, 10 లైన్లు ఉండేవి, 50 పాటలు రాశారు. మనం ఏం చేద్దామంటే అవే నేర్పించి మనం చెప్పిద్దాం. ఎవరిదో మనం పాడడం కన్నా మనది ఇంకొకరు పాడాలి. ఒకప్పుడు మనం యూట్యూబ్ చూసేవాళ్ళం, ఇప్పుడు మన పిల్లల్ని మనల్ని యూట్యూబ్లో మనల్ని చూస్తున్నారు. ఏమంటారు? ఇది అప్డేటెడ్. నేను వచ్చి ట్యూన్ కూడా మీకు నేర్పిస్తాను పిల్లలకి, మీరు కూడా నేర్చుకుని పిల్లలకు కూడా నేర్పించవచ్చు. ప్రవీణ్, టైమ్ ఈజ్ ఓవర్ కదా. పిల్లలు మీరు చేతులు కడుకొచ్చేసుకుంటే అమ్మ అరగంట క్లాసు, చేతులు కడుకొచ్చుకుంటే అక్క టిఫిన్ చేసుకొచ్చింది, అందరూ తినేస్తే మనం నెక్స్ట్ పెద్దవాళ్ళ క్లాసులకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే అమ్మ, ఒకసారి పిల్లల్ని పంపించు. మళ్ళీ చెప్తాడు, కొంచెం భయం పద్దు. బావగారు, మన సీతయ్య వాళ్ళు మనవడం. మనం యూట్యూబ్లో పెట్టి విని నేర్చుకుని చెప్తున్నాడు. చెట్టు ముందో విత్తు ముందో చెప్పు. దేవుడు చెట్టును ముందు చేశాడు కాబట్టి చెట్టు ముందు విత్తు తర్వాత. కోడి
కోడి ముందా గుడ్డు ముందా? దేవుడు కోడి ముందు చేశాడు కాబట్టి కోడి ముందు, గుడ్డు తర్వాత. దేవుడు పురుషుని ముందు చేశాడు కాబట్టి పురుషుడు ముందు, స్త్రీ తర్వాత. 66. 2. కొత్త నిబంధన, పాత నిబంధన. బాగా చెప్పడానికి మీకు చూపిద్దామని. సాత్విక కరెంట్ లేదు కదా, ఆదాం గురించి చెప్పు. ఆదాము మొదటి మానవుడు. ఆదాం భార్య పేరు అవ్వ. ఆదాము అవ్వలు ఏదెను వనంలో ఉండేవాడు. ఆదాము భూమి నుండి పుట్టినవాడు. ఆదాము తండ్రి పేరు దేవుడు. నోవాహు నీతిమంతుడు. నోవాహు నిందారహితుడు. తన కొడుకు వాడ సిద్ధం చేసిన వాడి నోవాహు. నోవాహుకి 3 కొడుకులు. అవ్వ ఆదాము భార్య. ఆదాము పక్కటి ఎముక నుండి తీయబడింది అవ్వ. అపవాదిత మోసగింపబడింది అవ్వ. జీవం గలి ప్రతి వానికి తల్లి అవ్వ. తెలుగులో ఏమంటారు అలా ప్రశ్నలుగా నేర్చుకున్నారు. 66 పుస్తకాలు. 2 భాగాలు. కొత్త నిబంధన, పాత నిబంధన. గ్రంథం, బైబిల్. 40 నుండి 42 వరకు. అనే ఈ నాటక రంగస్థలంలో మట్టి పాత్రలమైన మనమంతా ఈ లోకపు నటన గతించిపోతుందని గ్రహించి లోకాశననే ఈ గాఢ నిద్రల నుండి మేల్కొని సుస్థిరమైన పరలోకం వైపుగా మన అడుగులు